నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో విజయసాయి రెడ్డి గారు ఒక సంచలనంగా మారారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీతో విభేదించి బయటకు వచ్చాక ఇక రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం చేసుకుంటాను అంటూ చెప్తూ కేసులకు సంబంధించి అడపాదడపా వస్తున్నప్పుడు ఏదో రకంగా ఒక రాజకీయ బాంబు పేల్చేసి వెళ్ళిపోతున్నారు. సీన్ కట్ చేస్తే మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీకే బ్యాక్ టు పెవిలియన్ అనుకున్న సందర్భంలో ఇప్పుడు నేను మరొక మారు పార్టీ పెట్టబోతున్న అంశానికి సంబంధించి ఆయనే స్వయంగా ప్రకటించడం, ఇంకో 1 వీక్లో విజయవాడ వేదికగా పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుందన్న అంశాన్ని ప్రకటిస్తాను అంటూ చెప్పడము. మరేంటి, పార్టీల ద్వారాలని క్లోజ్ అవ్వడం వల్ల ఈ డెసిషన్ తీసుకున్నారా, లేదా పార్టీ పెడితేనే తనకంటూ రాజకీయ జీవితానికి క్లారిటీ వస్తుందని విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారు? ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పాలంటే ముందుగా ఏం చెప్తారు? ముందుగా విజయసాయి రెడ్డి గారి గురించి మనం ఏం మాట్లాడుకోవాలన్నా కూడా ఆయన వైఎస్ఆర్ ఛత్రఛాయలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ ఛత్రఛాయలో అక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ చక్కదిద్దినటువంటి నేతగా, ముఖ్య నేతగా, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం జిల్లాకి వారిని ఇన్ఛార్జిగా కూడా వైకాపాలు నియమించడం జరిగింది. అక్కడ రాజకీయాల్ని తీర్చిదిద్దేటటువంటి నేతగా ఆయన గుర్తింపు పొందారు. రాజ్యసభకి ఆయన ఎంపిక కాబడ్డం, ఎగువ సభకి, పెద్దల సభకి జగన్మోహన్ రెడ్డి గారు వారిని పంపించడం, ఢిల్లీలో కావాల్సినటువంటి అన్ని పనులన్నీ చక్కబెట్టేటటువంటి వేణుంబాక విజయసాయి రెడ్డి గారు వారు రాణించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఒక దశలో మీకు విశాఖ ఎయిర్పోర్ట్కి విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు అని తెలియగానే పరిస్థితి ఏ స్థాయిలో ఉండేదంటే ఉత్తరాంధ్ర నేతలందరూ కూడా క్యూ కట్టేటటువంటి పరిస్థితి, ఆయన కరోనా కటాక్ష వీక్షణాల కోసం పడిగాపులు పడేటటువంటి పరిస్థితి. ఆ స్థాయి నుంచి 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నప్పుడు ప్రజాక్షేత్రంలో వ్యతిరేకత ఎదురవుతోందన్న విషయం నాకెందుకు తెలియజేయలేదు, నాకెందుకు పూర్తి స్థాయిలో నివేదికలు అందజేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తపరిచారని, అందుకు అలకబూని విజయసాయి రెడ్డి గారు వెలుపలికి వచ్చారని, ఆ తర్వాత కలిసి తెలుగుదేశంతో ప్రయాణం చేస్తారని, జనసేనలో కూడా విజయసాయి రెడ్డి గారు వస్తారన్న ఊహాగానాలు కొంతకాలం చెలరేగిన విషయం మనకు తెలుసు. యథావాత భారతీయ జనతా పార్టీ వారిని పూర్తి స్థాయిలో రాజకీయంగా వినియోగించుకోబోతోందని కూడా మనం వార్తలు విన్నాము. అయితే తిరుపతి, తిరుమల పుణ్యక్షేత్రాలలో ఈరోజు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏదైతే భారత జన వికాస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీజేవీపీ పార్టీ అయింది. ఇప్పుడు అంటే పేర్లు సామ్యం బాగా కనిపిస్తోంది. బీజేపీ, బీజేవీపీ, భారత జన వికాస్ పార్టీ, బీజేవీపీ అనేటటువంటి పార్టీగా దీనిని ఆయన ప్రకటించారు. ఇది ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, పొత్తు పెట్టుకోమా, పూర్తి స్థాయి పార్టీగా రూపాంతరం చెందుతుందా అనేటటువంటి అంశాన్ని కాసేపు పక్కన పెడితే, ఒక విధంగా పేరు విషయంలో సామ్యం ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వైకాపా యొక్క నేతల, వైకాపా యొక్క ఓటర్ల యొక్క వైఖరిలో స్పష్టమైనటువంటి చీలిక తీసుకురావడానికే విజయసాయి రెడ్డి గారిని వినియోగిస్తున్నారని మనం భావించవచ్చు. అంటే ఎవరు అన్నది ఎవరైనా కావచ్చు. ఎవరున్నారు వెనకాల? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా, లేకపోతే భాజపా పెద్దలు ఉన్నారా, రఘురామకృష్ణరాజు గారు లాంటి వారు ఉన్నారా, మనకు తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎదగకూడదు, వైకాపా ఆంధ్రప్రదేశ్లో ఎదగకూడదు, కొద్దో గొప్ప స్థానాలకు కూడా ఎగబాకకూడదు, కూటమి మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత కాస్త ఖచ్చితంగా వైకాపాకే లబ్ధి చేకూరుస్తుంది అనేటటువంటి అంశాలు అందరికీ, రాజకీయ విశ్లేషకులందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఆ మాత్రం లబ్ధి కూడా చేకూరకూడదు అంటే ఏం చేయాలంటే, అదే సామాజిక వర్గానికి చెందిన ఆ నేతలతో పరిచయాలు, సంబంధ బాంధవ్యాలు మెండుగా దండిగా కలిగినటువంటి విజయసాయి రెడ్డి గారికి ఈ బాధ్యతలు అప్పచెప్తే ఆయన చక్కగా నిర్వర్తించగలడు. ఇప్పుడు వైకాపాలో ఆశావాహులు ఉంటారు. వైకాపాలో ఇప్పుడు 11 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన తర్వాత ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ఓడిపోయినటువంటి వారు పార్టీలో కొనసాగే వారిని కాసేపు పక్కన పెడితే సరికొత్త నేతలు కూడా మీకు పుట్టుకొచ్చారు. సరికొత్త నేతలు రకరకాల ఆశలతో వైకాపాలో మనకు పోటీ చేసే అవకాశం వస్తుందా భవిష్యత్తులో అని చెప్పి దాంతో ప్రయాణం చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే కూటమిలో ఎలాగో అవకాశం రాదు కాబట్టి ఇదే సరికొత్త అవకాశం వాళ్ళకి. కొత్త నాయకులు పుట్టుకు రావడానికి, కొత్త అభ్యర్థులు పోటీ చేయడానికి అవకాశం అన్నమాట. వీళ్ళలో ఎవరికైనా అవకాశం రాలేదనుకోండి ఆశావాహులలో, వాళ్ళని ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఆకర్షిస్తారు, ఖచ్చితంగా వాళ్ళని అభ్యర్థులుగా నించోబెడతారు. అక్కడ స్పష్టంగా ఓట్లలో చీలిక వస్తుంది అనమాట. ఓకే, ఆ చీలిక ఎవరి ఓట్లలో వస్తుంది? చెక్కు చెదరని 40% మా ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో
మా కేడర్ చెక్కు చెదరలేదు, మా ఓటింగ్ సరళి, మా నిష్పత్తి 40% నిష్పత్తి, మహా అయితే కూటమి గ్రాఫ్ ఎంత పడిపోయినా ఎంత పెరిగినా కూడా మేము మాత్రం 40% తగ్గటం లేదు, ఇంకా మేము పెరుగుతామనేటటువంటి ఆశలు ఏవైతే ఉంటాయో ఆ 40% అనేది స్ప్లిట్ అవుతుంది అనమాట. వర్టికల్ స్ప్లిట్ అంటారు. ఆ వర్టికల్ స్ప్లిట్ కోసం విజయసాయి రెడ్డి గారిని వినియోగిస్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చిత్రపటం మీద రాజకీయ పార్టీని నెలకొల్పి రాజ్యాధికారం కోసం కృషి చేసేటటువంటి శక్తిమాన్ అయితే కానే కాదు. మహా అయితే ఒక జిల్లా స్థాయి నాయకుడు, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతగా ఆయన మొన్న పోటీ చేశారు, ఓడిపోయారు. మన లోక్సభ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. మహా అయితే ఒక జిల్లా స్థాయి నాయకుడు. అన్ని జిల్లాల్లో కూడా కొద్దో గొప్ప సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఒక అంటే వైకాపాలో ఉన్నటువంటి అసంతృప్తులు ఉంటారుగా, వైకాపాలో అసంతృప్తులు కావచ్చు, అసమ్మతి నేతలు కావచ్చు, వాళ్ళందరూ ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారితో టచ్ లో ఉంటారు. వాళ్ళందరితో కూడా ఈ వర్టికల్ స్ప్లిట్ ఎలా తీసుకురావాలని ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో భారత జన వికాస్ పార్టీ అనేటటువంటి పేరుని ఆయన ప్రకటించడం జరిగింది. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెలుపలికి బట్ ఏంటిది ఇన్నర్ సర్కిల్లో ఆ పేరు సర్క్యులేట్ అవుతుంది. ఇది విజయసాయి రెడ్డి గారి పార్టీ అనేసి సర్క్యులేట్ అవుతుంది. ఆయన ఇప్పుడు బహిరంగంగా అనౌన్స్ చేయలేదు. కాబట్టి అంటే ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీని నిర్వీర్యం చేయడానికి విజయసాయి రెడ్డి గారిని ప్రయోగిస్తున్నారని అనుకోవచ్చు. అంటే వైఎస్ఆర్సీపీకి రావడానికి ప్రయత్నాలు చేశారు, అధినేత మొగ్గు చూపలేదు అన్నది. ఒకవేళ ఇది అనౌన్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పిలుపు వస్తుంది అంటే పిలుపు వస్తుంది అన్నది వేరండి. ఇది మీరేంటంటే కవ్వింపు చర్య అంటారు. రాజకీయ పార్టీ పెడతాను, రాజకీయ పార్టీని నెలకొల్పి నా సత్తా నేను చూపిస్తాను అనేది కవ్వింపు చర్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పంధా ఎలా ఉంటుందంటే ఇంకా సమయం ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని తీసుకొచ్చి మనం చాలాసార్లు మనం విశ్లేషణ చేసుకున్నాం. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, వైవి సుబ్బారెడ్డి గారిని ఇతర సామాజిక వర్గాలు రకరకాల ప్రాంతీయ సమీకరణాలు ఉన్న చోట్ల వీళ్ళని ఇన్ఛార్జీలుగా పంపించి వీళ్ళకి జీ హుజూర్ అంటూ మీరు వెనకాల మీరు పరిగెత్తాలని చెప్తే ఆయా సామాజిక వర్గాల నేతల ఆత్మాభిమానానికి అది పెద్ద పరీక్ష అనమాట. వాళ్ళ ఆయా ప్రాంతాల్లో మీ ప్రాంతంలో ఎంత పెద్ద తోపుకాన్లు తురుముకాన్లో వాళ్ళ ప్రాంతంలో అంత పెద్ద తోపుకాన్లు తురుముకాన్లు అనమాట. వీళ్ళు వెంట పరిగెట్టాలంటే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. కాబట్టి ఇప్పుడు అటువంటి నష్ట నివారణ చర్యలు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఈ ప్రాంతంలో పలానా సామాజిక సమీకరణలు, ఈ ప్రాంతంలో పలానా ప్రాంతీయ సమీకరణలకు అనుగుణంగా ఇక్కడ ఈ నేతలకి అవకాశం ఇద్దాం, ఈ నేతలకి ప్రాధాన్యత ఇద్దాం అనేటటువంటి ఒక ధోరణిలో ప్రస్తుతం వైకాపాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని తీసుకొస్తే విజయసాయి రెడ్డి గారికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అప్పచెప్పాలి. ఏ స్థాయిలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ అప్పచెప్పాలి? గతంలో అదిగో పలానా వైజాగ్ ఇన్ఛార్జ్ చేశారు కదా, మళ్ళీ వైజాగ్ వెళ్ళండి, లేకపోతే పల్నాడుకు వెళ్ళండి, లేకపోతే కృష్ణా జిల్లాకి వెళ్ళండి అని చెప్పాలి. చెప్తే అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు బగ్గుమంటాయి అన్నమాట. మా మీద మీ పెత్తనం ఏంటి? ఇప్పుడు మీరు నిజంగా మీరు రైట్ అయితే, మీరు కరెక్ట్ అయితే, మీరు పర్ఫెక్ట్ అయితే 11 స్థానాలకు మిమ్మల్ని ఎందుకు పరిమితం చేస్తారు ప్రజలు, ఓటర్లు? మీ ప్రతి పాచిక, మీ ప్రతి ఎత్తుగడ సవ్యమైనది, సరైనది అయితే 11 స్థానాలకు మిమ్మల్ని ఎందుకు అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీరు ఎందుకు మూట కట్టుకుంటారు? అంటే మీ ఆధిపత్యం నచ్చలేదు, మీ ఆధిపత్య భావజాలం నచ్చలేదు. మీ ఆధిపత్య భావజాలం ఏదైతే ఉందో ఆధిపత్య భావజాలం ఇతర సామాజిక వర్గాలకి ఖచ్చితంగా నచ్చలేదు. కొన్ని సామాజిక వర్గాలను అయితే అసలు మీరు ఆ సామాజిక వర్గాలు ఉన్నాయని కూడా మీరు అసలు పట్టించుకోలేదు. కాబట్టి కొన్ని సామాజిక వర్గాలు వెళ్ళి బాబు ఈ సామాజిక వర్గం ఈ నిష్పత్తిలో, ఈ స్థాయిలో, ఈ తీవ్రతతో, ఈ సాంద్రతతో ఇక్కడ ఉంది, ఈ నియోజకవర్గంలో ఉంది, ఈ జిల్లాలో ఉంది అంటే మీరు ఫలానా వాళ్ళతో ప్రయాణం చేస్తారు, మీరు ఫలానా వాళ్ళతో ప్రయాణం చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెటకరించినటువంటి సంఘటనలు కోకొలలు ససాక్ష్యాలతో మనం నిరూపించగలం. వీరు ఎవరైతే వెళితే ఎవరితో వారు అన్నారో మనం నిరూపించగలం మనం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నష్ట నివారణ చర్యలు కొద్దో గొప్ప చేపట్టి ఆ పార్టీని ఏదో మరొక మారు దానికి ఏదో ఆయన పునరుజ్జీవనం దానికి కొనసాగించాలి, లేకపోతే దానికి ఏదో ప్రాణప్రతిష్ఠ చేయాలనేటటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన పందాలు ఆయన ప్రయాణిస్తున్నప్పుడు వస్తే ఆయనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అప్పచెప్పాలి. ఏం అప్పచెప్తారు? తెలుసు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు, తెలుసు. వాళ్ళందరూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళందరూ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నారు. మొన్న మళ్ళీ అందరికీ ఆయన దర్శన భాగ్యం లభించింది. అందరూ తరించారు ఆయన దర్శన భాగ్యంతో, ఫోటోలు దిగారు, మాట్లాడారు, మంచి చెడ్డ మాటామంతి అన్నీ జరిగినాయి. కరచాలనాలు, చిరునవ్వులు, వికసిత మందహాసాలు అన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని తీసుకొస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఎంతమందిని మీరు మధ్యలో 1, 2, 3, 4 మీరు వీళ్ళందరినీ దాటుకొని మీరు అధినేతను కలవగలిగే పరిస్థితుల్లో ఏమైపోతుందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిపోతుంది. ఓకే, ఇది విజయసాయి రెడ్డి గారిని ఇప్పుడు తీసుకొచ్చి
పెట్టుకోవడం వల్ల ఉన్నటువంటి లాభం అయితే వైకాపాకి ఒనగొడింది ఏమీ లేదు. ఆయన స్పష్టంగా రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. రాజకీయ పార్టీ ప్రకటన చేసిన తర్వాత కార్యాచరణ నేను రూపొందించుకుంటాను, పొత్తు పెట్టుకుంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటానటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి గారి పార్టీ అనేది వైకాపాకి ఎంతో కొంత నష్టం అయితే చేస్తుంది. ఓకే, అంటే అది కూటమి ఎత్తుగడే కావచ్చు, బీజేపీ ఎత్తుగడే కావచ్చు. కూటమి అంటే బీజేపీ భాగమే కదా. అంటే రేపు చంద్రబాబు నాయుడు గారు ఎలా టర్న్ అవుట్ అవుతారో తెలియదు కాబట్టి ఇప్పుడు జనసేన కూటమి మన టీడీపీ మధ్య కొంత స్థానిక సంస్థల ఎన్నికలు ఇది చేస్తున్నాయి. సఖ్యత అనేది కొనసాగుతుందా? ఒకవేళ సఖ్యత కొనకపోతే బీజేపీ అస్త్రము జనసేనను వాడుకుని ఏ రకంగా ఉంటుంది, దానికి విజయసాయిరెడ్డి గారు ఏ రకంగా సహాయపడతారు, ఇవన్నీ లెక్కలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పంతం నానాజీ గారు నిన్న మొన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో తెలుగుదేశం సోషల్ మీడియాలో ఉండే యాక్టివిస్టులు కూడా బగ్గుమంటున్నారు. ఏమైనా బగ్గుమంటున్నారు, అంతలా మీరు నిరూపించుకోగలిగితే మీ వల్లే మా తెలుగుదేశం బతికి బట్ట కట్టినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఒంటరిగా పోటీ చేసి చూడండి. 2 చోట్ల మీరు 2019లో ఓడిపోయిన విషయం గుర్తులేదా? 2024లో ఒక్క చోట, అది కూడా మీ సామాజిక వర్గం ఉన్న చోట గెలవడం పెద్ద గొప్ప అనేటటువంటి వ్యాఖ్యానాలు వీళ్ళు చేస్తున్నారు. అలా అనుకుంటే మీరు కూటమిలో నుంచి మీరు వెలుపలికి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోండి, ఆ తర్వాత వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికలను కూడా మీరే స్వతంత్రంగా ఏకపక్షంగా పోటీ చేసి ఎదుర్కోండి అని జనసేనకి తెలుగుదేశం సోషల్ మీడియాలో ఉన్న యాక్టివిస్టులు చాలా గట్టిగానే వాళ్ళు సమాధానం చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే అగాధం పెరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాచిక ఎలా ఉంటుంది, వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు అవుట్, వీళ్ళు ఇన్ను, వాళ్ళు అవుట్, వీళ్ళు ఇన్ను వాళ్ళు అవుట్ అనేటటువంటి ఆట ఆడటంలో ఆయన సిద్ధహస్తుడు అనమాట. ఆయన ఓకే 40 years ఇండస్ట్రీ కదా. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎవరిని మనం తక్కువ చేయటానికి లేదు, ఎవరి ఎత్తుగడని వాళ్ళు వేస్తారు. ఎవరి ఏ పాచిక ఎప్పుడు ఎలా పారుతుందో చూడాలి. మనం చూద్దాం. మీరు అన్నట్టుగా ఇది ఎలా జరగవచ్చు, అది ఎటైనా మలుపు తిరగవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.